వైసీపీ పాలనలో విధ్వంసం నుంచి ఎలా బయటపడ్డామనే విషయాలు తెలియజేయడానికి కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు సిద్ధమైనట్లు జిల్లా అధికారులు తెలిపారు. నాయకులు అధికారుల మధ్య సమన్వయంతో పాటు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ విమర్శలను అబద్దాలను వివరించనున్నారు. 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. మేము అనుకున్నట్టు సూపర్ 6లో చాలా పథకాలు ప్రజల వద్ద తీసుకెళ్ళాం. మేము అధికారంలోకి రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. పెన్షన్ని మేము గత మేనిఫెస్టోలో పెట్టిన ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మొత్తం 3 నెలలు కూడా కలిపి మొదటి నెల 7,000 ఇచ్చాం. క్రమం తప్పకుండా 1వ తారీఖు పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. వృద్ధుల్లో చాలా ఆనందం, కళల్లో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తానన్నాం. అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వీటితో పాటు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాం. ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు 3 సంవత్సరాలు ఇస్తానన్నాం. దాన్ని కూడా మొదలుపెట్టాం. ఇక మొన్ననే చూస్తే పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభించామో ఆ సమయానికి తల్లికి వందనం తరపున ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు తల్లిని అకౌంట్లో పడే విధంగా మేము ప్రతి తల్లికి అరేంజ్ చేశాం. గత ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి బోర్డబ్బు మాటలు చెప్పి ఒక్కరికే ఇచ్చింది. మేము అట్లా కాకుండా 2 పిల్లలు ఉంటే 2కి, 3 పిల్లలు ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తున్నాం. అందరు తల్లులు కూడా అమౌంట్ పడంగానే చక్కగా స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకి పుస్తకాలు ఇచ్చి చాలా ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని చిన్ని పాల్గొన్నారు. ఇక పేదల కోసం ఈ ప్రభుత్వం రాగానే సంక్షేమమే టార్గెట్ గా పెట్టుకుని అందరికీ పింఛన్లు 4,000 రూపాయలు అందించమన్నారు. ఏప్రిల్ నుంచి ఒకేసారి 7,000 రూపాయలు పెంచి పింఛన్ ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు. పేదవారికి చంద్రబాబు ఒక అన్నలా తోడుండి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నట్లుగా గుర్తు చేశారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 ఇస్తున్నామన్నారు. అంకుల్ చేద్దాం. కూరగాయలు పెట్టి ఎక్కడ పెడతాం? మన గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంటుంది. ఏమన్నా ఇష్యూస్ ఉంటే అధికారులకు ఇమీడియట్ గా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి అఫీషియల్స్ కి చెప్పి నోట్ చేయడం జరుగుతా ఉంటుంది. డోర్ టు డోర్ మించిన క్యాంపెయిన్ మాత్రం ఏది ఉండదండి. అందుకనే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ రోజు దాదాపు 1 మంత్ ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో గ్రౌండ్ లో రియాలిటీ బాగా తెలుస్తుంది. మన పార్టీ అధికారంలో ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అది కానీ మనం తీసుకుపోయినామంటే మాత్రం సాధించేదానికి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు అనుకోండి, లేకపోతే డెవలప్మెంట్స్ లాస్ట్ 1 year జరిగిండేవి కానీ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే బ్రీఫ్ గా చెప్తూ, పాంప్లెట్ కూడా అందజేసి చెప్తూ ఈ యాప్ లో ఎక్కించుకో. ప్రకాశం జిల్లా కొండపి మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి స్వామి ప్రారంభించారు. నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని యాప్లో నమోదు చేశారు మంత్రి స్వామి. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగడంతో పాటు గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం, ఆర్థిక లోటును పూడ్చుకుంటూ సంపద సృష్టితో అభివృద్ధి సంక్షేమం చేస్తున్నామన్నారు. ఏడాదిలోనే ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
సంవత్సర కాలం విజయవంతంగా జరుపుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికల్లో కూడా అటువంటి స్ట్రైక్ రేట్ తో సుమారు 100కు పైగా ఉన్నటువంటి స్ట్రీట్లలో అంత స్ట్రైక్ రేట్ తో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. మన దగ్గరే 94% స్ట్రైక్ రేట్ తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజు గెలిచిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే అంత పెద్ద స్ట్రైక్ రేట్ తో మనం గెలిచినా సరే శుభాకాంక్షలు అనేది మనం అందరం కూడా ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితుల్లో లేవు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం అనుభవించినటువంటి కష్టాలు చూసి అందులో మమేకం అవుతూ మనం కూడా పోరాటాలు చేసి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒకే ఆలోచన కనబడింది. తిరిగి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టాలని ఎంత తొందరగా మనం అందరం కూడా సమస్యల్ని పరిష్కరించదామని ప్రజలకి భయాందోళన నుంచి మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవన శైలిలో తీసుకుని వచ్చే విధంగా రాష్ట్ర పరిపాలన మళ్ళీ గాడిలో పెట్టుకుంటూ మనం ముందుకు నడిపించాం. ఆ ఆలోచనతోనే ఈ సంవత్సరం పాటు కాలంలో అనేక విజయాలు మనం సాధించాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ 2 దగ్గరలా డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం మన అందరికీ కూడా ఒక అదృష్టంగా మారింది. ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్యాయం అయిపోయాం. ఎన్నో కార్యక్రమాలకి మనకి పరిష్కారం దొరకట్లేదు. కొన్ని కార్యక్రమాలు అయితే అసలు ఈ జీవిత కాలంలో జరగవేమో అని అనుకున్నటువంటి కార్యక్రమాలకి కూడా ఒకే ఒక్క సంవత్సరంలో పెద్ద పెద్ద కార్యక్రమాలకి కూడా ఈ రోజు పరిష్కారం చూపించామనంటే దానికి కారణం కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అందు కూడా తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఏ సెషన్స్ వచ్చినా, బడ్జెట్ వచ్చినా, వింటర్ వచ్చినా, లేకపోతే మాన్సూన్ సెషన్ వచ్చినా, పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యాలంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా నేను రాసుకునేవాడిని. ఒక్కసారైనా సరే దాని గురించి ప్రస్తావించాలి. రైల్వే జోన్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, క్యాపిటల్ గురించి, బైఫర్కేషన్ తాలూకా ఇష్యూస్ గురించి మాట్లాడాలని గత 10 సంవత్సరాలుగా ఈ ఇష్యూస్ అన్ని కూడా ఎలైవ్ గా ఉంచామనంటే దానికి కారణం మన తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బాపట్ల జిల్లా అద్దెంకిలో సుపరిపాలన తెలుగు ఆడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. టీడీపీ కార్యక్రమంలో పర్యటించి కరపత్రాలను ప్రజలకు అందించారు. గ్రామంలో చిరు వ్యాపారులకు మంత్రి చేతితో తయారు చేయించిన 16 తోపుడు బండ్లు, 8 ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. సంవత్సరం క్రితం మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి రోజున మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తే చాలా గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశాం. ఒకవైపు ఈ కూటమి ప్రభుత్వం వల్లనే ఈ రాష్ట్రం గాడిన నిలబడింది అనేటువంటిది రాష్ట్ర ప్రజానీకానికి మనం వివరించాల్సినటువంటి అవసరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలో ఆయన పెంచినటువంటి పెన్షన్ 250 రూపాయలు, మనం పెంచింది 1000 రూపాయలు. సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలని మనం ఖర్చు పెడుతున్నాం. మరి అట్లానే తల్లికి వందనం పేరుతో మనం మొన్ననే రిలీజ్ చేశాం. గత ప్రభుత్వం 42 లక్షల మందికి ఇస్తే మనం ఇవాళ 67 లక్షల మందికి ఇస్తున్నాం. ఇవాళ సంక్షేమం డబుల్ చేయబడింది ప్రభుత్వంలో అనేటువంటిది మనం ప్రజలకు వివరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన మెగా డిఎస్సిని పాదయాత్రలో ప్రామిస్ చేస్తే 5 ఏళ్లలో డిఎస్సి గురించి మాట్లాడలేదు. అదే యువగలం పాదయాత్రలో లోకేష్ గారు డిఎస్సిని ప్రామిస్ చేస్తే మొదటి సంతకాన్ని పెట్టి ఇవాళ ఎగ్జామ్స్ చేస్తున్నటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కింది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దీపం పథకం కింద ఇప్పటికే 1 కోటి సిలిండర్ల పైన డెలివరీ చేయబడ్డాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అధికారంలోకి రాగానే గుంతలు ఎక్కువ, రోడ్లు తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్ని చూసి రోడ్లని పూర్తిగా గుంతలు లేని రహదారులుగా మార్చుకునేటువంటి